హలో అండి. వెల్కమ్ టు ప్రీతి ఛానల్. ఎలా ఉన్నారు? ఈరోజు నేను మన ఛానల్‌లో పండుగప్ప చేపతో పచ్చడి ఎలా పెట్టుకోవాలో చూపిస్తానండి. ఈ వీడియో 6 మంత్స్ వరకు మనకు పచ్చడి పాడవకుండా చాలా టేస్టీగా పచ్చడిని మనం ఇంట్లోనే చేసి పెట్టుకున్నాం అనుకోండి, ఎప్పుడు కావాలంటే అప్పుడు తినేసేయచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేసేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ముందుగా పండుగప్ప చేప ఇదిగోండి, నేను చేసిన పచ్చడి అయితే ఇదిగోండి పండుగప్ప చేప ఇది చూస్తున్నారు కదా. ఈ పండుగప్ప చేపను శుభ్రంగా మనం బాగు చేయించేసుకొని క్లీన్ చేసుకోవాలి. అయిన తర్వాత చూడండి ఇట్లాగా పొరలుగా వచ్చింది కదా, పీసెస్ కింద కట్ చేసుకున్నాము. దీంట్లో చేపకున్న స్కిన్ అంతా కూడా మనము కట్ చేసేసుకోవాలి. ఇట్లా చేత్తోనే వచ్చేస్తుందండి. రాకపోతే కనుక జస్ట్ చాకుతో మనము స్కిన్ లేపితే చేప స్కిన్ అంతా కూడా ఒలిచేసుకోవచ్చు. ఇలా చేపని ముక్కలు ముక్కలుగా కట్ చేసుకోవాలి. మనం చికెన్ పచ్చడి ఎలా పెట్టుకుంటామో అట్లా ఆ సైజులో అలా కనపడేలాగా, అంటే పీసెస్లో బోన్ అనేది ఉండదు అండి, ఎముక అనేది ఉండదు, ముళ్ళులు ఉండవు. కాబట్టి మనకు నచ్చిన విధంగా మనము చేపను కట్ చేసుకోవచ్చు. ఇలా చేప ముక్కలన్నీ కూడా చిన్నగా కట్ చేసేసుకోవాలి. చూసారు కదా, ఇట్లా చాకుతోనే కట్ చేసుకోవాలి. అదే చేపలు బాగు చేసే వాళ్ళ దగ్గర అనుకోండి, వాళ్ళే కట్ చేసి మనకి ముళ్ళు లేకుండా ఇలా సైడ్స్ కట్ చేయమంటే కట్ చేస్తారు. నేను పచ్చడి కోసమని ఇలా విడిగా కట్ చేయించాను కొన్ని ముక్కలను. చూసారు కదా, ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా చేప అనేది చక్కగా చిన్న చిన్న ముక్కల కింద కట్ అయిపోతుంది. ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నేను చూపించే విధంగా మీరు పచ్చడి పెట్టుకున్నట్లయితే మినిమం 6 మంత్స్ వరకు పాడవకుండా ఉంటుందండి. ఇలా ముందుగా తీసుకున్న చేప అంతా కూడా కట్ చేసుకోవాలి. ఇంకా చెంపలు ఉంటాయి కదా చూడండి, ఇట్లా సైడు ఈ ముక్కల్లో కూడా బోన్ అనేది క్రాస్గా వచ్చింది. నేను ముళ్ళు పక్క నుంచి చాకుతో కట్ చేసుకున్నాను. ఇప్పుడు కట్ చేసుకున్న చేప ముక్కలన్నీ కూడా ఒక గిన్నెలో వేసుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకున్నాం అనుకోండి, చెమ్మంతా కూడా కాస్త ఆరుతుంది. ఇప్పుడు ఇందులో పసుపు, నిమ్మరసం వేసుకోవాలి. పసుపు ఒక పావు స్పూను, సాల్ట్ ఒక హాఫ్ స్పూన్ కానీ స్పూన్ కానీ వేసుకోవాలి. ముక్కలు చప్పదనం లేకుండా ఇలా పసుపు ఉప్పు అనేది పట్టించేసుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఎక్కువసేపు పెట్టాల్సిన పని లేదండి. ఆల్రెడీ మనం ఒక హాఫ్ అన్ అవర్ పక్కన డ్రై అయ్యే వరకు పక్కన పెట్టాము కదా. ఇప్పుడు ఈ 10 నిమిషాల్లో స్టవ్ మీద కడాయి ఆన్ చేసుకొని ఒక 2 స్పూన్ల ఆవాలు, 1 స్పూన్ మెంతులు వేసి ఫ్రై చేసుకోవాలండి. దోరగా ఫ్రై అయిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని చల్లారిన తర్వాత పౌడర్ చేసుకోవాలి. ఇప్పుడు చేప ముక్కల వేపుడు కోసం మనకి కడాయిలో ఆయిల్ తీసుకోవాలి. ఆయిల్ నేను ఒక 100 గ్రాముల వరకు తీసుకున్నానండి. ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత ముందుగా మనం పసుపు ఉప్పు కలిపి పట్టుకున్నాం కదా చేప ముక్కలు, ఇదిగోండి ఈ చేప ముక్కలన్నీ కూడా మనం ఆయిల్లోకి వేసుకోవాలి. అయితే ముఖ్యంగా ఇందులో చేప ముక్కలన్నీ వేయకుండా ముక్క ముక్క అంటుకోకుండా జస్ట్ కొంతవరకే వేసుకోవాలి. 2-3 విడతలుగా వేయించుకుంటే ముక్కలు అనేవి డీప్గా ఫ్రై అవుతాయండి. ముక్కలను వేసేసుకున్నాక ఒకసారి వెంటనే గరిటె పెట్టకూడదు. ఒక 2 నిమిషాలకి నురుగంతా పోయి ఇట్లా కొంచెం నురుగు తగ్గిన తర్వాత అప్పుడు మాత్రమే గరిటె పెట్టి మనం బాగా టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇందులో ఉన్న పచ్చిదనం అంతా పోయి చెమ్మ శాతం అంతా కూడా తేమ శాతం లేకుండా ఫ్రై అవ్వాలి. ఇలా 80% వరకు ఫ్రై చేసేసుకోవాలి. చూసారు కదా, ముక్కలన్నీ కూడా గోల్డెన్ కలర్ వచ్చేసినాయి. ఇప్పుడు వీటిని మనం పక్కన గిన్నెలో తీసేసుకుందాము. అలాగే మిగిలిన ముక్కల్ని కూడా వేసేసుకొని కొంచెం కొంచెంగా ఫ్రై చేసుకోవాలి. ఒక్కసారి వేసేసామనుకోండి ముక్కలన్నీ అంటుకుపోతాయి. అలా కాకుండా ఇలా కొంచెం కొంచెంగా ఫ్రై చేసుకుంటే బాగా ఫ్రై అవుతాయి. కొంచెం టేస్ట్ అనేది కూడా బాగుంటుంది. ఓపిక్గా చేసుకున్నాం అనుకోండి, చక్కగా టేస్టీ పికిల్ అనేది ఇంట్లోనే రెడీ అయిపోతుంది. ఏమంటారు? మరి ఇంకెందుకు ఆలస్యం, మీకు కూడా పండుగప్ప చేప దొరికినప్పుడు నేను చెప్పిన స్టైల్లో పండుగప్ప పచ్చడి అనేది ఒకసారి ట్రై చేయండి. చాలా టేస్టీ రెసిపీ. మిగిలిన చేప ముక్కలన్నీ కూడా ఈ విధంగా ఫ్రై చేసేసుకోవాలి. ముక్కలన్నీ కూడా మనం 80% ఫ్రై చేసుకున్నాం కదా. ఇప్పుడు జస్ట్ ఒక 2 మినిట్స్ మళ్ళీ అన్ని ముక్కల్ని కలిపేసుకొని ఫ్రై చేసుకోవాలి. ముక్కలన్నీ ఈవెన్గా సమానంగా స్ప్రెడ్ అయ్యే వరకు. ఈ వాయి కూడా తీసేసిన తర్వాత చూడండి, ఇప్పుడు ముక్కలన్నీ కూడా ఒకసారి వేసేసుకొని జస్ట్ ఫ్రై చేసుకోవాలి. అన్నీ కూడా సమానంగా ఫ్రై అవుతాయండి. అప్పుడు ఒకటి వేగి ఒకటి పచ్చిదనం లేకుండా అన్నీ కూడా సమానంగా ఫ్రై అవ్వడం కోసం నేను మళ్ళీ ఫైనల్గా ఒకసారి ఫ్రై చేసుకున్నాను. జస్ట్ ఒక 2 మినిట్స్. చూడండి, ఇట్లా చిన్న మంట మీద పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఈ ముక్కలన్నీ కూడా పక్కకు తీసేసుకోవాలి.
మామూలు చేపతో కూడా పచ్చడి ఎలా పెట్టాలో నేను ఆల్రెడీ రెసిపీ చేసి పెట్టానండి మన ఛానల్లో. ఒకసారి విజిట్ చేయండి. పండుగప్ప చేప కాకుండా రెగ్యులర్ చేపను కూడా మనం ఇలా పికిల్ చేసుకోవచ్చు పచ్చడి అనేది. ఇప్పుడు ముక్కలన్నీ తీసేసిన తర్వాత అదే ఆయిల్లో 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇలా గరిటెతో కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్లో పచ్చిదనం అంతా పోయి ఆ నురుగది వస్తుందండి. ఆ నురుగు పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి ఎగ్జాక్ట్గా ఒక 2 నిమిషాలు కలుపుకుండా ఉంచేసామనుకోండి ఇట్లా క్రిస్పీగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చిదనం పోయి కలర్ మారుతుంది. అప్పుడు రుచికి సరిపడా సాల్ట్ ఆల్రెడీ చేపల్లో వేసాం కదా, చూసి అడ్జస్ట్ చేసుకోవాలి. ఒక పావు స్పూన్ పసుపు, 1 స్పూన్ ధనియాల పొడి, పావు స్పూను గరం మసాలా, 3 స్పూన్ల వరకు కారం, 1 పావు స్పూను జీలకర్ర పొడి వేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఈ కారం మసాలాలన్నీ కూడా బాగా ఫ్రై అయ్యే వరకు కలుపుకోవాలండి. చిన్న మంట మీద పెట్టుకోవాలి, లేదనుకోండి మసాలా కారం అంతా కూడా మాడిపోతుంది, అప్పుడు టేస్ట్ అనేది బాగోదు. ఇప్పుడు ఫైనల్గా 1 పావు స్పూను ఇంగువ యాడ్ చేసుకోవాలి. ఇంగువ యాడ్ చేసిన తర్వాత మనం ఆల్రెడీ అంతకుముందు ఆవాలు మెంతిపిండి పౌడర్ చేసి పెట్టుకున్నాం కదండి. ఇప్పుడు ఆవాలు మెంతిపిండి మిశ్రమాన్ని కూడా 1 స్పూను ఫుల్గా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాలన్నీ బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. చూడండి మొత్తం అన్నీ కూడా అబ్జర్వ్ అయ్యి కలర్ అంతా కూడా చేంజ్ అయింది కదా. ఇట్లా మనకి మొత్తం అంతా కూడా థిక్నెస్ వచ్చి ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ముందుగా వేపు పెట్టుకున్న చేప ముక్కలను ఇందులో వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. చేప ముక్కలు మనం స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాతే వేసుకోవాలండి. వేడి మీద వేసామనుకోండి, స్టవ్ ఆన్లో ఉంటే కనుక చేదు అనేది వచ్చేస్తుంది. కాబట్టి స్టవ్ ఆఫ్ చేసుకొని ఆ వేడి మీదే చేప ముక్కలన్నీ వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఒక 1 అవర్ తర్వాత చేప ముక్కలన్నీ చూడండి చల్లారిపోయినాయి. ఇప్పుడు దీంట్లో ఒక నిమ్మకాయ అంతా రసం తీసుకోవాలండి. ఒక నిమ్మకాయ అయితే సరిపోతుంది. నేను తీసుకున్న చేప ముక్కలకి క్వాంటిటీ కప్పు చేప ముక్కలండి ఇవి. దానికి సరిపడినట్టుగా ఒక నిమ్మకాయ తీసుకున్నాను. మీరు కనుక ఒక 1/2 కేజీ వరకు చేపలు తీసుకున్నారనుకోండి 3 నిమ్మకాయలు అనేవి పడతాయి. మనం తీసుకున్న చేపను బట్టి కారం పులుపు అనేది అడ్జస్ట్ చేసుకోవాలి. నిమ్మరసం పూర్తిగా చేప అనేది చల్లారిన తర్వాత కలిపేసుకొని ఒక స్టీల్ కంటైనర్లో తీసేసుకొని 1 డే స్టోర్ చేసుకోవాలి. ఇది 1 డే స్టోర్ చేసుకోవడం అంటే చేప ముక్క అంతా కూడా మసాలా కారం అన్నీ పీల్చేసుకుంటుంది. చూసారు కదా, ఇట్లా పచ్చడి మిశ్రమం అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇందులో మొత్తం ఈవెన్గా నూనె అది పైకి తేలేలాగా ముక్కలన్నీ కొంచెం కలిపేసుకోవాలి. అప్పుడు సమానంగా స్ప్రెడ్ చేసుకుంటే పచ్చడి అనేది పాడవకుండా ఉంటుంది. ఇట్లా కలిపేసుకున్నాక మూత పెట్టేసి 1 డే అంటే ఇవాళ ఏ టైంకి చేసామో నెక్స్ట్ డే అదే టైంకి తీసుకుంటే సరిపోతుంది. చూడండి 1 డే తర్వాత పచ్చడి అంతా కూడా కలర్ చేంజ్ అయిపోయింది. చూసారా, పచ్చడి అంతా కూడా కలర్ మారింది. చేప ముక్క కూడా బాగా పీల్చుకుంది, సాఫ్ట్నెస్ వచ్చింది చేప అంతా. ఇప్పుడు ఒక కంటైనర్ బాక్స్లో డబ్బాలో స్టోర్ చేసుకోవాలి. ఇలా మనం పచ్చడి పెట్టుకున్నాం అనుకోండి, తడి తగలకుండా జాగ్రత్తగా పెట్టుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టకుండానే 6 నెలల వరకు మనకి బయటే పచ్చడి పాడవకుండా ఉంటుంది. పండుగప్ప చేప అనేది ముళ్ళులు లేని చేప. ఇలా చేసుకుంటే కనుక పచ్చడి రెసిపీ అనేది చాలా టేస్టీ అండ్ బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. చూసారు కదా, మరి మీకు ఎట్లా అనిపించింది పచ్చడి? వేడివేడి అన్నంలో వేసుకొని తినేస్తే అబ్బా అనాల్సిందే. నేను అది కూడా చూపిస్తాను, చూసేయండి. మరి చూసారా, పచ్చడి అంతా కూడా డబ్బాలో తీసుకున్నాక అందులో వేడి అన్నం వేసుకొని మనము రైస్ని కలుపుకుంటే సేమ్ ఆవకాయ పచ్చడి తిన్న ఫీల్ ఎలా ఉంటుందో అట్లానే ఈ చేపల పచ్చడి ఫీల్ కూడా చాలా బాగుంది. రుచి అనేది ఉప్పు కారం అన్నీ కూడా మనం 1 డే అయిన తర్వాత ఏమైనా కావాలంటే అడ్జస్ట్మెంట్స్ అనేది ఇక్కడ చేసుకోవచ్చు. కానీ నాకైతే అన్నీ సరిపోయినాయండి. చాలా పర్ఫెక్ట్గా వచ్చింది, చాలా టేస్టీగా కుదిరింది. మీరు కూడా ట్రై చేయండి తప్పనిసరిగా. మీరు పండుగప్ప చేప దొరకకపోయినా రెగ్యులర్ చేప అయినా సరే ఈ విధంగా ట్రై చేయండి. అప్పుడు ముళ్ళుతో ఉంటుంది, నో ప్రాబ్లం అండి. ముళ్ళున్నా కూడా బాగుంటుంది. నేను ఆల్రెడీ గతంలో చేసిన చేప మామూలు చేపే. చూసారు కదా ఎంత బాగుందో. ఇంకెందుకు ఆలస్యం, తినేసేయండి మరి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.